ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం పెద్దపుట్టపుపాలెంలో పలు అభివృద్ధి పనులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. 20 లక్షల ఎంపీ సొంత నిధులతో నిర్మించిన బ్రిడ్జితో పాటు 20.5 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ, పేదలకు మంచి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు తపన అని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పట్టుదలతో నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో పెద్దపుట్టపుపాలెం గ్రామం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పల్లె పండుగ ద్వారా 60 లక్షలతో సీసీ రోడ్లు, పంచాయతీ, మండల పరిషత్ నిధులతో 17 అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు కోట్లాది రూపాయల ప్రయోజనం చేకూరిందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు గుర్తించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఏకపక్షంగా మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బ్రిడ్జిని ఏర్పాటు చేసినందుకు పెద్దపట్టపాలెం వాసుల తరపున, మన నియోజకవర్గ ప్రజల తరపున గౌరవ ఎంపీ గారికి ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా తెలుసు, ఈరోజు ట్రై సైకిల్స్ కానీ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక వాటర్ ప్లాంట్లు ఇవ్వడం, ఈరోజు మళ్ళా నేత్రాన్ని కూడా కార్యక్రమాన్ని తీసుకొని నియోజకవర్గాల్లో ఏదైతే పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎవరైనా కళ్ళ జబ్బుతో ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరూ కూడా సేవ చేయాలని ఒక మంచి సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఇంతకుముందు చాలా మంది ఎంపీలను చూసాం. ఎప్పుడో ఎలక్షన్ టైం వచ్చేసి తర్వాత మళ్ళా నియోజకవర్గ ప్రజలకు కనిపించే పరిస్థితి కూడా ఉండేది కాదు. గౌరవ ఎంపీ గారు నాకు తెలిసి అయితే ఉలవపాడు మండలానికి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనీసం 10 టైమ్స్ వచ్చి ఉంటాడు. మనందరం కూడా చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఎంపీ నిధులు కూడా మన నియోజకవర్గానికి ఏవైతే ప్రాముఖ్యత కలిగిన వర్కులు కూడా ఇక్కడే కృష్ణాపురం గ్రామ వాసులు కూడా ఉన్నారు. కనీసం పొలాలకు పోయేదానికి దారి లేకపోతే గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లాం. 40 లక్షల రూపాయలతో ఆ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేశాడు. అంటే రైతుల పట్ల, ఈ నియోజకవర్గం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకుని, ఇంకా ఏమన్నా ఈ సంక్షేమ కార్యక్రమాలు మనం అందించాల్సినవి ఏమైనా ఉంటే నోట్ చేసుకుని అవి కూడా త్వరలో కంప్లీట్ చేద్దామని ఒక మంచి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించాలని ప్రతి గ్రామానికి కూడా వస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో మీ అందరూ కూడా తెలుసు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక కార్యక్రమాలు చెప్పడం జరిగింది. దానిలో మీ అందరికి కూడా తెలుసు, ఈ రోజు ప్రతి గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈ తల్లికి వందనం, పేదవాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ కుటుంబాలు మంచి భవిష్యత్తు రావాలంటే చదువుతోనే సాధ్యం అని చెప్పి యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ తల్లికి వందనం మీ అందరూ కూడా తెలుసు. ప్రతి ఇంట్లో 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా అందరికీ కూడా తల్లికి వందనం అమౌంట్ ఇస్తున్న పరిస్థితి. అలాగే ఎక్కడ ప్రయాణం చేయాలన్నా కూడా ఆ రోజు ఎలక్షన్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి ప్రతి మహిళ వాళ్ళ కుటుంబాల నుంచి ఎక్కడన్నా రిలేషన్లకు పోవాలన్నా, టెంపుల్స్ పోవాలన్నా, అలాగే చర్చిలకు పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా ఖర్చు లేకుండా మీ అందరూ కూడా ఈ రోజు ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఉచిత ప్రయాణం చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం. ఈ రోజు అన్నదాత సుఖీభవ ఈ గ్రామంలో కూడా మన అన్నదాత 437 మంది రైతులకి మీ అందరికి 87.5 లక్ష 10 సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అలాగే మత్స్యకార భరోసా మీ అందరికి కూడా తెలుసు, గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు మీ అందరికి. ఈ రోజు మత్స్యకార భరోసాలో ఈ గ్రామంలో 894 మందికి సంవత్సరానికి 1,80 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత, సంవత్సరం ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు. ఆ రోజు ఎలక్షన్ లో గత ప్రభుత్వంలో 10,000 ఇస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 ఇస్తానని చెప్పి తూచా తప్పకుండా మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంలో ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈ గ్రామంలో కూడా 15 మందికి సంవత్సరానికి ఆటో డ్రైవర్ సేవలో కూడా ఆ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అలాగే
పేదవాడి ఆరోగ్యం పట్ల ఇక్కడే ఉన్నాడు జయరావు సోదరుడు, మొన్నే ఎల్ఓసితో ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. ఈ గ్రామంలో 19 మనకి 25 మందికి 20 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది. పేదవాడు ఆరోగ్యం పట్ల ఏ కుటుంబం కూడా అపోపాలు కాకూడదు. ప్రతి పేదవాడి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే మనోధైర్యంతో ప్రతి కుటుంబం జీవించాలని చెప్పి ఈరోజు సీఎంఆర్ఎఫ్ మన నియోజకవర్గానికి సుమారు 1650 మందికి ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళ పట్ల ఎటువంటి కమిట్మెంట్ తో పనిచేస్తా ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే 2 గోకుల్ షెడ్లు ఇచ్చాం. మండల గ్రాంట్ లో 17 పనులకి 38 లక్షల రూపాయలు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. మీ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పల్లె పండుగ 1 and 2 లో 59,80,000 రూపాయలు, సుమారు 60 లక్షల రూపాయలు ఈ గ్రామానికి సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. మీరు అందరూ కూడా ఇప్పుడే హెల్త్ క్లినిక్ కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఏ ప్రభుత్వం మీ పట్ల మంచి పనులు చేసింది గత ప్రభుత్వంలో కూడా చూసారు. 5 సంవత్సరాల్లో ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కోవాలంటే 5,000 రూపాయలు కొనుక్కునే పరిస్థితి. ఈ రోజు సామాన్య మానవుడు వాగలేకపోతే ఫ్రీగా ఇసుక తీసుకొచ్చుకునే పరిస్థితి. మీరు అందరూ కూడా ఏ ప్రభుత్వం పేదవాడి కష్టాన్ని దోచుకొని తినింది, ఏ ప్రభుత్వం పేదవాడికి సహాయ సహకారాలు అందిస్తా ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, వచ్చినప్పుడు తర్వాత అనేక సార్లు ఈ గ్రామానికి వచ్చినప్పుడు మా చెరువు నిండడం లేదు, ఎలికేను బాగు చేయాలి, ఎలికేను బాగు చేస్తేనే మా చెరువు వాటర్ వస్తాయి అని చెప్పి నాకు అనేక సందర్భాల్లో చెప్తే దాన్ని కూడా మొన్న క్లియర్ చేయడం కూడా జరిగింది. మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎవరైతే చెప్పింది చేస్తా ఉన్నారో, ఎవరైతే అబద్ధాలు చెప్తా ఉన్నారో మీరు ఆలోచించాలని చెప్పి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఈ గ్రామం ఎట్లా ఎనామినేస్ గ్రామం కాబట్టి మండల వాసులు అందరూ కూడా చెప్తా ఉన్నా, మొత్తం 12 పంచాయతీలు తెలుగుదేశం పార్టీ గెలవాలి. మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. గౌరవ ఎంపీ గారు కూడా మనకి ఎప్పుడు కూడా కందుకూరు నియోజకవర్గానికి ఏ అవసరం వచ్చినా మనకు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. ఆయన సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గంలో 91 పంచాయతీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే విధంగా మేము ప్రతి అడుగు వేస్తాం సార్. మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం ఈ గ్రామంలో మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోరు. ఆ బ్రిడ్జి మీద నడిచేటప్పుడు ఎప్పుడు కూడా మీరు గుర్తుంటారని చెప్పి, ఇటువంటి మంచి పనులు చేస్తే ఫ్యూచర్ లో కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ పార్లమెంట్ లో శాశ్వత ఎంపీగా చూస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఆయన కూడా మేడం గారి కాన్ఫరెన్స్ లో ఓపెనింగ్ కార్యక్రమం అయినా కూడా మన కాడికే ఫస్ట్ వచ్చాడంటే మన పట్ల ఆయనకున్న ప్రేమని మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసినటువంటి పెదపట్టపాలెం గ్రామ వాసులకి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఎమ్మెల్యే గారు నాగేశ్వరరావు గారు, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా, మీకేదన్నా సమస్యలున్నా మీ అదృష్టం అది తాడేపల్లి తీసుకుపోయి ముఖ్యమంత్రుల దగ్గర కానీ, లోకేష్ బాబు దగ్గర కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ ముందు పెట్టి ఏ పనున్నా సాధించుకొని వచ్చి కాన్స్టిట్యువెన్సీలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు. అభివృద్ధి ఎట్లా ముందుకు తీసుకోవాలని సమస్యల్ని పరిష్కారంతో ఇక్కడ కాకపోతే పైకి తీసుకుపోయి ముఖ్యమంత్రి దగ్గర కానీ, నేను చెప్పినట్టు ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర ఆయన మంచితనంతో అవి చేయించుకొస్తున్నాడు. అది కూడా ఒక మంచి లక్షణం మీకు ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం కూడా. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, పోయిన ప్రభుత్వం ఎట్లా జరిగిపోయింది ఇవన్నీ మనకు అనవసరం. ఈరోజు జరిగేది మీరందరూ చూసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. లోకల్ బాడీ ఎలక్షన్లు మనకి చాలా ముఖ్యం. నేనేమి అబద్ధం చెప్పి మీతో ఓట్లేయమని కూడా చెప్పటం లేదు. మీ కళ్ళ ముందు పనులు జరుగుండాయి, అవి చూసి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇవన్నీ చూసే మిమ్మల్ని ఈ మాట నేను చెప్పడం. ఇది చేయకుండా ఉంటే ఈరోజు మాకు ఇక్కడ మాట్లాడే హక్కు కూడా లేదు. కానీ చేసాం కాబట్టి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. మీ అందరూ కూడా రేపు ఆలోచించుకొని మంచి ఆలోచనతో ఈ గవర్నమెంట్ని మనం ముందుకు తీసుకోవాలా.
ఇంకా మంచి రోజులు కూడా ఉన్నాయి మనకి. గుర్తుపెట్టుకోండి, ఇంకా మంచి రోజులు కూడా ఉన్నాయి. ఇంకొక సంవత్సరం పోతే ఆర్థికంగా ఇంకా మెరుగుపడుతుంది. అప్పుడు ఇంకా కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయగలిగే పరిస్థితి వస్తుంది మన ప్రభుత్వానికి. సో ఈరోజు గ్రామానికి రావడం, ఈ బ్రిడ్జి మీ కోరిక ప్రకారం ఈ పెద్దలు, ఈ స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరూ, స్టేజ్ ముందున్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేయడం, ఇది జరగడం మీ గ్రామానికి కూడా ఇప్పుడు రాకపోకలకి చాలా మంచిది. వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా ఆ కట్టడం కూడా చాలా బాగా కట్టి ఉన్నారు. కట్టడం కూడా ఏదో తూతు మంత్రం కాకుండా చాలా పద్ధతిగా కట్టుంటారు, ఏదో కట్టేమని లేకుండా. సో చాలా సంతోషం. నాకు ఎక్కడో ఈ గ్రామం అంటే ఎక్కడో ఒక అభిమానం. ఆ అభిమానం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యా. నేను దేనికో తెలియదు, లేదంటే ఆ రాముడు దయ మొత్తం మీద ఇక్కడి నుంచి నాకు ఎప్పుడు కూడా ఈ గ్రామానికి మీరు చెప్పినట్టు, ఇప్పుడే నాగేశ్వర గారు చెప్పినట్టు, నేను దాదాపు ఈ ఉలవపాడు మండలానికి 10 సార్లు వచ్చి ఉంటా. ఏ ఎంపీ కూడా వచ్చి ఉండరు, ఖచ్చితం ఏ ఎంపీ కూడా వచ్చి ఉండరు. నా ఎంపీ ల్యాడ్స్ కూడా కందుకూరికి దాదాపు 1,35,00,000 ఇచ్చున్నా, ఇంకా కూడా ఇస్తాం. ఇప్పుడు వరకు 1,35,00,000 ఎంపీ ల్యాడ్స్. అది నా సొంత డబ్బు కాదు, గవర్నమెంట్ నాకు ఇచ్చింది. కానీ మీ కాన్స్టిట్యున్సీకి నాకు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. దాంట్లో మీ కాన్స్టిట్యున్సీకి ముట్టుకు 1,35,00,000 ఇచ్చుండు, ఇంకా కూడా ఇస్తాం. సో ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా. చాలా సంతోషం ఈ గ్రామాన్ని ఈరోజు ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ కానీ, ఆ క్లినిక్, హెల్త్ క్లినిక్ కానీ చూసుకోవడం. అట్లే రేపు నాగేశ్వర గారిని మీరందరూ గుర్తుపెట్టుకోండి. మీకు సేవకుడు, చిరు సత్కారం మీరు ఏదైనా సేవ చేయించుకోండి. అయ్యా అందరూ కూర్చోండి సార్. మాట ధన్యవాదాలు అందరికి. సార్ ఇదే గుడికి ఎదురుగా వచ్చి కూర్చొని గ్రామ పెద్దలతో ఈయన్నే మాట్లాడి, గుడికి ఆ రోజు రిపేర్లు కూడా ఏదో చేస్తున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఎలక్షన్ కందుకూరులో బ్రహ్మాండమైన మెజారిటీతో మా ఇద్దరిని గెలిపించారు. మీరందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు చెప్పాలా. కానీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇదే రిజల్ట్ రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీరందరూ చూపిస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తారనే నా నమ్మకం కూడా. ఆ రోజు నన్ను ఈ బ్రిడ్జి గురించి పెద్దలు, గ్రామస్తులు వచ్చి రిక్వెస్ట్ చేయడం, నేను కట్టిస్తానని చెప్పి నా సొంత నిధులతో దాదాపు 20 లక్షలు అయింది. 20 లక్షలు పెట్టి దాన్ని ఈరోజు ఎంత ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు నేను చూడంగానే అనుకున్నాను చాలా మంచి పని చేశాను ఈ గ్రామానికని. ఏది చేసినా మనకి కూడా తృప్తి ఉండాల, ఏదో మనం చేసాము అనేది కాకుండా. ఈరోజు నేను చూడంగానే ఎంత సంతోషం వేసిందంటే, మనం జీవితంలో ఇటువంటి మంచి పనులు చేస్తే ఆ భగవంతుడే ఎదురుగా ఉన్నాడు మనకి. భగవంతుడు, ఆ భగవంతుడే మనల్ని చూసుకుంటాడు. గ్రామస్తులందరికీ కూడా ఆ భగవంతుడే చూసుకుంటాడు. అట్లే ఇప్పుడే హెల్త్ క్లినిక్ కూడా మీ గ్రామాన్ని 20,50,000 పెట్టి హెల్త్ క్లినిక్ ఓపెన్ చేశారు. ఇక్కడ రేపు మీకు టెస్టులు కానీ ఇటువంటి ఇక్కడ మీరు చూపించుకోవచ్చు. ఐ థింక్ ఇంతకుముందు మీరు ఉలవపాడిపోయేది కావాలా, చాగిచర్ల, ఇప్పుడు మీ ఇంటి ముందుకే తీసుకొచ్చారు. ఇది కూడా ఒక మంచిది. ఎందుకంటే ఎమర్జెన్సీ మనకు తెలియదు ఎప్పుడు ఏమవుతుందో మనకి. అటువంటిది మన ఇంటి ముందుకి ఒక డాక్టర్ని పెట్టబోతున్నారంటే, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం
మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పేదలకి మనం ఏం చేయాలా, పేదలకి ఏం చేస్తే వాళ్ళు బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, ఎప్పుడు కూడా అతను మనసులో అదే ఉంటుంది. మీరు చూస్తుంటారు, దాదాపు 24 గంటల్లో దగ్గర చూస్తుండా నేను 26 గంటలుగానే ఉంటే రోజుకి 26 గంటలు పనిచేస్తాడు. కానీ 24 గంటలే ఉంది కాబట్టి ఆయన 24 గంటలు పనిచేస్తాడు. మీరు నమ్మరు, ఆయన ఏదన్నా మీటింగ్కి వస్తే 5 గంటలు 4 గంటలు 5 గంటలు అట్టే నిలబడి ఉంటాడు. మనిషి నిలబడి మాట్లాడడం, 2 గంటలు కంటిన్యూస్ గా మాట్లాడడం అసలు మనం ఊహించుకోలేం. ఈ మధ్య గూడూరు వచ్చాడు. గూడూరు వస్తే మంచి ఎండ, 4:30 గంట నాకు తెలిసి 3:30 గంట ఆయనే నిలబడటం అయితే మాట్లాడటం అయితే చేశాడు. ఆ మీటింగ్ అయిన తర్వాత, ఏంది సార్ మీరు ఎట్లా మీరు ఇంత ఆ స్టామినా, మామూలు స్టామినా కాదు, ఎట్లా మీరు ఇంత కష్టపడగలుగుతున్నారు అంటే ఒకటే మాట, నాకు తప్పదు, నేను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టాలా, నేను ఖచ్చితంగా ఇదే కష్టంతో ముందుకు పోతా. మేము ఆ మీటింగ్ లోనే నేను 10% మీరు చేసే కష్టంలో మేము కానీ చేయగలిగితే, మీటింగ్ లో ఓపెన్ గా చెప్పా, 10% మీరు చేసిన కష్టం మేము చేయగలిగితే ప్రభుత్వం ఎప్పుడు తెలుగుదేశందే. అంటే ఒక మనిషి అంత కష్టపడతాడు. సంక్షేమం, అభివృద్ధి, ఈ రెండు ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే మీకు చెప్పారు. ఎన్ని రకాలు అభివృద్ధి అయితే, సంక్షేమం అయితే, ఎన్ని రకాలు చెప్పిన అన్ని చేయడం. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నా అవన్నీ ఎదుర్కొని మాటిచ్చాము, మనం నిలబెట్టుకోవాలి మాటని ప్రతి No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.